అన్న నేను ఒక లాజిక్ చెప్తాను. నా అనుభవంలో నాకు తెలిసినంత వరకు ఒక చిన్న లాజిక్ ఒకటి చెప్తా. ఏందంటే ఎవరికి ఎవరు సొంతం కాదన్న. మన దగ్గర డబ్బు ఉన్నంత వరకే అందరూ ఒక రేంజ్‌లో చూస్తారు. మన దగ్గర డబ్బు లేదంటే మతిచ్చరు. ఎవ్వరు మతిచ్చరు. కట్టుకునింది గానీ, కొడుకు గానీ, కూతురు గానీ, చిన్నాయన గానీ, పిన్నమ్మ గానీ, అక్క గానీ, చెల్లి గానీ ఎవ్వరు గూడా మన చుట్టాలు, బంధువులు, మన సొంతగాళ్ళు ఎవ్వరు మనవల్ని మతిచ్చరు. మన దగ్గర పైసా ఉంటేనే మనవల్ని మతిస్తారు. ఇప్పుడంతా డబ్బుకు వాల్యూ ఉంది. మనసుకి వాల్యూ లేదు ఎక్కడ గానీ. రక్త సంబంధానికి గాని ఎవ్వరికి గానీ మనిషికి వాల్యూ లేదు, లేదు, లేదు. ఒక డబ్బుకు వాల్యూ ఉంది. డబ్బు పచ్చనోట ఆడిస్తుంది ఆట. తిప్పుతుంది గిరగిరగిర అని తిప్పుతుంది మనిషిని. ఎలా తిప్పుతుంది తెలిసిన? రంగల రాటం తిప్పినట్టు తిప్పుతుంది మనిషిని. అది పరిస్థితి ఇప్పుడు ఉండేది. ఒక్క బాధపడేదంటూ ఎవరంటే ఒక కన్న తల్లి తప్పితే ఎవ్వరు బాధపడరు. ఆ కన్న తల్లికి మనకి ఏదైనా జరిగితే ఆ కన్న పేగు కొట్టుకుంటుంది. కన్న పేగు కన్ని నేరానికి ఆ కన్న పేగు విలవిల విలవిల ఆడిపోతుంది. కన్న తల్లి ఒక్కటే బాధపడుతుంది. ఎవ్వరు కానీ మన గురించి బాధపడరు. నవమాసాలు మోసి కని మనల్ని ఒక స్టేజ్లోకి తెచ్చి మన బుద్ధి తెలిసి మనకు ఇంతవరకు ఆ కన్న తల్లి అనేది ఒక బాధపడి ఎన్ని కష్టాలు పడుతుందో ఎన్ని బాధలు పడుతుందో మన వాళ్ళని ఒక స్టేజ్లోకి వచ్చేంతవరకు కాపాడి వదిలేస్తుంది. కాకి పిల్ల ఎంత ముద్దో అట్లా మన కన్న తల్లికి కన్న బిడ్డ అంత ముద్దు. ఎందుకంటే నవమాసాలు మోసి కనింది కాబట్టి ఆ బాధ అనేది ఆ కన్న తల్లికే తెలుస్తుంది. నాకు తెలిసినంత వరకు నా అనుభవంలో నేను చెప్తున్నాను. ఆ బాధ ఏంటిది అనేది నాకు తెలుసు కాబట్టి. ఎవరు సొంతం కాదన్న. మనం ఎలా పుట్టామో అలాగే భూమిలోకి వెళ్ళిపోవాల్సిందే. కానీ మా డ్రైవర్ ఫీల్డ్లో ఏ టైం ఎలా జరుగుతుందో తెలియదు. కన్ను మూసి కన్ను తెరిచే లోపల ఏమవుతుందని తెలియదు. అంతా భగవంతుడి దయ. ఆ భగవంతుడు ఎట్లా పెడతాడు. మా ఫీల్డ్ అలాంటిది. ఏం చేద్దాం. ఎవరు సొంత